హలో! హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్‌తో కావాలంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడెళ్లి చూడండి. ఓకే. మీకిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకుంటే అలర్ట్ మెషిన్‌లోకి ఇలా వచ్చేస్తుంది. చూసుకోండి ఒకసారి. ఇలా ఉంటుంది. మొత్తం లిరిక్స్‌తోని ఉంటుంది. ఓకే. చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్‌కొచ్చేసేయండి. స్టార్టింగ్‌కొచ్చేసి కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఫోటోని వీడియో లాస్ట్ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోండి. ఓకే. ఇలా. ఓకే. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే. ఇలా కిందికి తెచ్చేసుకొని మొత్తం లాస్ట్ ఈ సాంగ్ పైకి పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్‌కొచ్చేసి ఇక్కడికొచ్చేసేయండి. 2.15 మిల్లీ సెకండ్ దగ్గరకొచ్చేసి కింద ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి సారీ. ఫోటో సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ బెండింగ్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ సైడ్ కీ ఫ్రేమ్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే. కీ ఫ్రేమ్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ 2.12 మిల్లీ సెకండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఏం చేయండి అంటే 2.12 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న కీ ఫ్రేమ్ దగ్గరకొచ్చేసి ఇక్కడ పైన ఈ ఆప్షన్ ఉంది కదా! దీన్ని తగ్గించుకోండి. 20 పెట్టేసుకోండి. ఓకే. ఒక 20 పెట్టేసుకోండి సరిపోతుంది. ఓకే. 20 పెట్టేసుకుంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే మనకు స్టార్టింగ్‌లో ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వైట్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరేం చేయండి అంటే స్టార్టింగ్‌కొచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకెళ్ళి మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఇమేజెస్ ఇస్తాను. మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టి వేసుకోండి. 2 ఇమేజెస్ ఇస్తాను. ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ బెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే. స్క్రీన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే. వీడియోని ఇక్కడ మన 2.15 మిల్లీ సెకండ్ వరకు ఎక్స్‌చేంజ్ చేసుకుంది ఫోటోని. ఓకే. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే. ఇలా, ఇలా వస్తుంది మొత్తం. ఓకే. చూసుకోండి ఒకసారి. వీడియో ఇంతే అండి. వీడియో సింపుల్‌గా ఉంటుంది. మంచిగా క్వాలిటీ ఉన్న ఫోటోస్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫాంట్ ఉందిగా ఫాంట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్స్ మీ దాంట్లోకొస్తాయి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్నన్ని ఇలా వస్తున్నాయి. చూసుకోండి. ఇక్కడ ఫాంట్ ఉంది కదా! ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి ఇలా. ఓకే. ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంటాయి లాస్ట్‌లోకి. ఓకే. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇలా చేంజ్ చేసుకోండి. ఓకే. ఆ ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది చూసుకోండి. ఓకే. ఇలా మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఫాంట్ చేంజ్ అయిపోతుంది. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. ఓకే. థాంక్ యూ.